సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అసెంబ్లీ సాక్షిగా నేనున్నంత కాలం థియేటర్‌లో బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇవ్వను అండ్ టికెట్ రేట్స్ హైక్ కూడా ఉండని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఆ గేమ్ చేంజర్ మూవీకి మాత్రం టికెట్ రేట్స్ హైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ నేతలు కాస్త విమర్శలు చేస్తున్నారు సార్. అందులో ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి ఒక ఆరోపణ అయితే చేశాడు సార్. 500 కోట్లు వీళ్ళ దగ్గర సినిమా వాళ్ళ దగ్గర తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే చేయడం చూస్తున్నాం సార్. మరి నిజంగా అంటే ఇది ఒక పొలిటికల్ ఆరోపణగానే చూడాలా, లేకుంటే ఇందులో ఏమన్నా ఉండే అవకాశం ఉంది? ఇటువంటి డీలింగ్స్ ఉంటాయంటారా సార్? మీరేం చెప్తారు సార్ దీనిపైన? అంటే పుష్ప వివాదానికి ముగింపు పలుకుతూ సినిమా పెద్దలతో ముఖ్యమంత్రి గారు సమావేశం అయిన సందర్భంగా దిల్ రాజు గారు బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. అంటే అడిగారు విలేకరుడు, ఏమడిగారు, అయ్యా బెనిఫిట్ షోస్ ఉంటాయా, రేపు సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అలాగే ప్రైస్ హైక్ ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ మీద చెప్పారు. అలాగే ఒక మాట అన్నాడు ఆయన, ఫ్లోర్లో మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉంటాను అని రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అయింది. కాబట్టి అలాంటి సమాచారం వచ్చింది. కాబట్టి మరి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు దిల్ రాజు గారు ఆయన ప్రభుత్వం వైపున అలాగే సినిమా పెద్దల వైపున ఇద్దరి తరఫున ఆయనే ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఆ సమావేశ వివరాలని మీడియాకి వెల్లడించారు. ఈ వెల్లడిస్తున్నటువంటి సందర్భంలో వారు చెప్పింది ఏంటంటే, మీరు లేనిపోనివి మాట్లాడకండి, లోపల జరిగింది మీకు తెలియదు, మీరు తెలిసినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయవద్దు అని అన్నాడు ఆయన. తర్వాత కూడా అన్నాడు ఆ మాట. యాక్చువల్గా సభలో మీటింగ్లో చర్చకి రాని అంశాలన్నీ చర్చకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అని తర్వాత రోజుల్లో కూడా అన్నాడు ఆయన. అంటూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, బెనిఫిట్ షోస్ ఈ టికెట్ల రేట్ల పెంపు గురించి అసలు చర్చ జరగలేదు, మీరు అనవసరంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని చెబుతూ ఉంటుంది అనేటువంటి హింట్ ఇచ్చాడు ఆయన. ఓకే. ఈ ప్రాసెస్లోనే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ ద్వారా మొత్తానికి అక్కడ బెనిఫిట్ షోలకి అనుమతులు తీసుకున్నారు, అలాగే ప్రైస్ హైక్ కూడా అనుమతులు తీసుకున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా, ఆయన అసెంబ్లీ ఫ్లోర్ మీద చెప్పింది కూడా బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పాడు. బెనిఫిట్ షోస్కి సంబంధించిన ప్రైస్ హైక్లు ఉండవు అన్నాడు. అంటే ఆ 3 ఆటలు 9:30 షో, 1 o'clock షో, ఎర్లీ మార్నింగ్ షో, ఈ 3 ఆటలు ఉండవు. ఈ 3 ఆటలకి 1200 చొప్పున టికెట్లు అమ్ముకోవటానికి అనుమతులు ఇవ్వటం లాంటివి ఉండవు అని చెప్పాడు ఆయన. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మొదటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నాడు. ఈ రోజున కొత్త ఆర్గ్యుమెంట్ కాదు ఆయన. ఆయన సినిమా పరిశ్రమలో అంటే సినిమా నటుడిగాను రాజకీయ నాయకుడిగాను కొనసాగుతున్న టైంలో ఆయన మేనల్లుడి సినిమా వేడుకకి వచ్చి ఆ సందర్భంగా మైక్ తీసుకుని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ టిక్కెట్ల రేట్ల పెంపు గురించి ఎందుకు ప్రభుత్వాలు ఇంత హడావిడి చేయాలి, డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంటుంది, అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో నడుస్తుంది అని ఆయన చెబుతూ, ఈ చిన్న ఆర్థిక సూత్రం కూడా తెలియని వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. తెలుగు సినిమా అనేది ఈ రోజున ప్రపంచ సినిమాగా మారింది, కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు సినిమాల మీద, ఇదివరకట్లా కాదు. ఈ ఖర్చు పెడుతున్న దాన్ని వెనక్కి తీసుకోవటానికి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి అడుగుతున్నాం మేము, ఇచ్చే ప్రజలు ఉన్నారు. టికెట్లు కొనుక్కోవడానికి సిద్ధపడిన జనం ఉన్నప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు ఆయన ఆ రోజు. మొన్న ఫంక్షన్లో ఏం మాట్లాడాడంటే, టిక్కెట్ల రేట్లు పెంపు ద్వారా జిఎస్టీ వస్తుంది కదా ప్రభుత్వానికి, తద్వారా ఆ డబ్బులు ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తాం కదా అని మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత అక్కడ క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ అప్లై చేశారు తెలంగాణలో. చేస్తే 9:30 షోకి పర్మిషన్లు ఇవ్వలేదు గేమ్ చేంజర్కి, అలాగే 1 o'clock షోకి ఇవ్వలేదు. అక్కడ 1 o'clock నుంచి మొదలైంది, 9:30 షోకి అక్కడ ఇవ్వాల, 1 o'clock షోకి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ అతి కష్టం మీద ఎర్లీ మార్నింగ్ షోకి అనుమతి ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ షోస్ వేసుకోండి అని చెప్పి కొంచెం
షోస్ పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ దిల్ రాజు గారి ప్రాబ్లం ఏంటంటే వరుసగా 3 సినిమాలు ఉన్నాయి. పుష్పకి అలాంటి ప్రాబ్లం లేదు. ఆ దగ్గరలో కనుచూపు మేరలో సినిమాలు ఏం లేవు కాబట్టి సోలో రిలీజ్ అది. దానికి ఆ వెసులుబాటు దొరికింది. దీని పరిస్థితి ఏమిటి? ఈ సినిమాకి ఈ షోసు లేవు, ఈ ప్రైస్ హైకు లేదు. దీంతోపాటు అంటే ఏపీలో కూడా ఈ లెవెల్ హైక్ ఇవ్వాలి. 1200 నుంచి ఎంతకైనా అమ్ముకునే అంత హైక్ ఇవ్వలేదు. 600 లోపే ఏదైనా ముగించమన్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది ఆల్మోస్ట్. ఇక్కడ కూడా ప్రైస్ హైక్లు ఏం లేవు, 450 మల్టీప్లెక్స్ల్లో. కాబట్టి జనరల్ ప్రైస్ హైక్కి గవర్నమెంట్ అంగీకరిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు ముందే. జనరల్ గతం నుంచి వస్తున్నటువంటి ప్రైస్ హైక్ ఉంది. బెనిఫిట్ షోస్కి విడిగా ప్రత్యేకమైనటువంటి ధరలు లేవు, దానికి కూడా ఇవే రేట్లు వర్తిస్తాయని చెప్పారు. ఆ మేరకు ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు ముఖ్యమంత్రి గారు. అందుకు ఆయన అభినందించాలి. అలాగే 1 o'clock షోకి పర్మిషన్ అవ్వలేదు, ఎర్లీ మార్నింగ్ షోకి మాత్రమే పర్మిషన్లు ఇచ్చారు. ప్రశాంతంగానే జరిగింది. హీరోలు అక్కడికి వెళ్ళి ప్రదర్శనలు చేయటం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏం జరగలేదు. బాగానే నడిచింది గేమ్ చేంజర్ వరకు. ఇతను ఇమేజ్ ఉన్నటువంటి హీరోనే అయినప్పటికీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోలేదు. ఇది కండిషన్. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలతో ముఖ్యమంత్రి గారు సమావేశమైన తర్వాత ఈ పుష్ప వివాదం, సంధ్యా థియేటర్ వివాదానికి సంబంధించి ప్రభుత్వం కొంత కన్సిడరేషన్తో వ్యవహరిస్తోంది అనే వార్త కూడా బయటకు వచ్చింది. అంటే వీళ్ళు క్లారిటీ ఇచ్చారు. దీనికంటే ముందే ఆయన అల్లు అర్జున్ పోలీసు విచారణకు వెళ్ళిన సందర్భంగానే కొంత కన్ఫెసివ్ టోన్తో మాట్లాడాడు, నేర అంగీకార ధ్వనితో మాట్లాడాడు అనేది బయటకు వచ్చిన మాట. పోలీసులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, కానీ మొత్తానికి మీడియాలో వచ్చింది అది. అంటే ఏమిటి? ఆయన వీడియోలు చూపించి అయ్యా తమరు ఈ విన్యాసాలన్నీ చేశారని చెప్పినప్పుడు జరిగిన తప్పులో తన వంతు కూడా ఉంది అన్నదాన్ని ఆయన అంగీకరించినట్టుగా బయటకు వార్త వచ్చింది. అక్కడి నుంచి సీన్ మారుతూ వచ్చింది. ఆ మారిన క్రమంలోనే ఆ మీటింగ్ జరిగింది. అది సక్సెస్ఫుల్గానే జరిగింది. ఎవరి పద్ధతిలో వాళ్ళు కన్వే చేశారు సీఎంకి. అయిపోయింది, క్లోజ్ అయింది ఆ ఇష్యూ. ఆ క్లోజ్ అవ్వటం అనే దగ్గర వైసీపీకి చెందినటువంటి అంబటి రాంబాబు గారు ఎన్ని సోఫాలు వెళ్ళాయో అది కూడా చెప్తే బాగుంటుంది అనే మాట వాడాడు. అంటే ఆయనకేదో క్లియర్ ఇండికేషన్ ఉండి కాదు, ముడుపులు ముట్టాయి. నిజానికి బెనిఫిట్ షోస్కి 3 షోస్కి పర్మిషన్ ఇవ్వటం ఇదంతా కూడా ముడుపులతోనే జరిగింది అనే ఒక అభిప్రాయం అంతకు ముందే సర్క్యులేట్ అయింది. అంటే విపరీతమైన లంచాలు ఇచ్చి ముఖ్యమంత్రికి ఈ 9:30 షోస్కి వీటన్నిటికీ అనుమతులు తీసుకున్నారు. మరి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళు 1200 నుంచి 3000 టికెట్లు అమ్మకపోతే వర్కౌట్ అవ్వదు కాబట్టి అమ్ముకొని ఇచ్చారు అనే విమర్శ కూడా వచ్చింది ప్రభుత్వం మీద. ఆ విమర్శలో ఎంత హేతుబాధ్యత ఉందో ఈ సోఫాలు వెళ్ళినాయనే విమర్శలో కూడా అంతే ఉంది. నిజానికి చేతులు మారితే మారుండొచ్చు. ఇక్కడ ఎవరు కూడా పూర్తి సచ్చీలు ఉన్నారు, లేకపోతే ఇది లంచాలకు అతీతంగా నడుస్తున్నటువంటి ప్రపంచం అని అనుకోనక్కర్లేదు. మీరు ఎన్ని సోఫాలు వెళ్ళాయి అని అంబటి రాంబాబు మాట్లాడేటంటే వాళ్ళ ప్రభుత్వం నడిచినప్పుడు వాళ్ళు ఏదైనా పని చేసి పెడితే మరి అప్పుడు కూడా సోఫాలు తీసుకున్నారా అనే ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఆయన? అందుకని ఇలాంటివి జరిగితే జరగనువచ్చు, జరగకపోనువచ్చు, కానీ జరిగిన ఇన్సిడెంట్ మీద మాత్రం ప్రభుత్వం ప్రాపర్గానే స్పందించింది. ఏది? ఆ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీద. ఆ సమయంలో ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన నుంచి ఆయన పూర్తిగా 100% వెనక్కి అయితే వెళ్ళలేదు. 2 షోస్కి పర్మిషన్ ఇవ్వాలి, 1 షోకే పర్మిషన్ ఇచ్చాడు ఆయన, ఒక అదనపు షో దానికే పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా భారీ ప్రైస్ హైక్లు ఏం లేవు, నార్మల్గానే జరిగింది. దీనికి ఈయన చెప్పినట్టుగా 500 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఆ సినిమా బడ్జెట్ ఎంత, పైగా 2 తెలుగు రాష్ట్రాలు లేవు, ఒకటే. తెలంగాణలో 500 కోట్లు లంచం ఇచ్చి
అంత సంపాదించుకుంటారా? మినిమం కామన్ సెన్స్ కదా అది. అందుకని కౌశిక్ రెడ్డి ఒక అద్భుత రసంలో మాట్లాడాడు అంతే. ఓకే. శంకర్ సినిమాకి అద్భుత రసంలో మాట్లాడాలేమో అనుకుని అక్కడ 10 రూపాయలు చేతులు మారి ఉంటే ఈయన 500 కోట్లు అని ఉండొచ్చు. అలా స్టేట్మెంట్ తప్ప అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవం అయ్యే పరిస్థితి లేదు. ఇలా ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి 500 కోట్లు ఇచ్చుకుంటూ పోతే ఏమైపోవాలి? ప్రొడ్యూసరు హీరోల రెమ్యూనరేషన్ 300 కోట్లు ఇచ్చారంటేనే గగ్గోలు పెట్టింది కదా ప్రపంచం మొన్న. అవును. పుష్ప 2కి 300 కోట్లు ఇచ్చారనే సమాచారం బయట పంపైనప్పుడు జనాలందరూ కంగారు పడ్డారు కదా, ఇవేం డబ్బులు, ఇవేం రేట్లు అని. అలాగే ఆయనకు 200 కోట్లు ఇచ్చారని మాట్లాడుకున్నారు సుకుమార్కి. ఇదంతా బయట జరిగిన ప్రచారం మాత్రమే. వాస్తవం అయి ఉంటుందా? ఆ సినిమాకి 300 కోట్ల కంటే అయ్యే అవకాశం లేదు. ఓకే. ఏది వాళ్ళు 600 కోట్లు అలా ప్రొజెక్ట్ చేశారు, కానీ మ్యాక్సిమం 300 లోపే అయి ఉంటుంది దానికి ఖర్చు. ఆ 300లో వీళ్ళ రెమ్యూనరేషన్లు అవన్నీ ఈ షూటు ఇతర ఖర్చులు తర్వాత క్యాలిక్యులేట్ చేయాల్సిన విషయాలు కదా. కానీ 300 కోట్లు అతనికే ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది అంతే. ఇలాంటి స్పెక్యులేషన్స్ సినిమాల చుట్టూ అనేకం జరుగుతాయి. ఓకే. అలాంటి ఒక స్పెక్యులేషన్ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు 500 కోట్లు గొడవ. ఒక సినిమాకి ఒక షో అనుమతికి ఒక 200 రూపాయల హైక్కి 500 కోట్లు ఇచ్చుకుంటే ఆ ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తేవాలి? ఈయన ఆయనకు అప్పు ఇవ్వాలి. కౌశిక్ రెడ్డి దిల్ రాజు గారికి ఇస్తే దిల్ రాజు గారి ప్రేమతో తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి తప్ప విడిగా అది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ఓకే. మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే ఆయన ఆరోపణ చూసి నవ్వుకుంటారు తప్ప అది వాస్తవం అని అయితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. టోటల్ ఇండస్ట్రీ 500 కోట్లు ఇచ్చి మేము ఇక్కడి నుంచి తీసే సినిమాలన్నిటికీ 5,000 చొప్పున అమ్ముకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి, మీరు పవర్లో ఉన్నంతకాలం. అలాంటి డీల్ ఏదైనా కుదుర్చుకున్నప్పుడు ఈ ఫిగర్ సెట్ అవుతుంది. అది కూడా ఆ రేంజ్లో ఇచ్చే పరిస్థితి ఇండస్ట్రీకి లేదు. కొంత మేరకు జస్టిఫికేషన్ జరగచ్చు. ఒక సినిమాకి ఒక షోకి 500 కోట్లు ఇస్తే ఏమైపోవాలండి? ఇది పూర్తి నిరాధారమైనటువంటి ఆరోపణ. అంబటి రాంబాబు గారి సోఫా విమర్శకి దీనికి పెద్దగా తేడా ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.